హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పల్లీలు అటుకులతో మిక్చర్ చేస్తున్నాను. ఇవైతే వేడి వేడిగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంట్లో పిల్లలు తినడానికి ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒక 15 నిమిషాల్లోనే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అయితే నేను 1 కప్పు దాకా పల్లీలు తీసుకొని బాగా వేడి చేసిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నామంటే ఈ పల్లీలు మిక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోనండి, ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఎందుకంటే పల్లీలకి ఆయిల్ ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఏ కప్పుతో మనము పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా శనగపప్పు తీసుకున్నాము. శనగపప్పు తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకున్నామంటే క్రిస్పీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇవి కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇది కూడా ఆయిల్ పీలుస్తుంది కాబట్టి టిష్యూ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. ఇవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఏ కప్పుతో మనం శనగపప్పు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు దాకా అటుకులు తీసుకుందాం. అటుకులు ఎక్కువ టైం పట్టవు. పల్లీలు శనగపప్పు అంటే కాస్త టైం పడతాయి కాబట్టి అటుకులు ఎక్కువ టైం పట్టవు. వేయంగానే బాగా వేగిపోతాయి. ఇది చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిపోయాయి కాబట్టి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇవైతే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చవు కాబట్టి ప్లేట్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా వేగి పక్కన పెట్టేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 15-20 చిన్నులపాయ రెబ్బలు కూడా దంచి, ఇవి కూడా కాస్త పచ్చిగా ఉంటాయి. పచ్చిగానే ఉండాలి, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై చేసుకొని ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పల్లీలు, శనగపప్పు, అటుకులు, చిన్నులపాయ రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు దీంతోపాటు అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీటితో పాటు రుచికి తగ్గట్టు ఉప్పు, కాస్త కారం వేసుకోవాలి. అంటే కాస్త అంటే కొంచెం కాదు, ఎక్కువగా వేసుకుంటేనే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పప్పులు బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు చూపిస్తాను. చూశారు కదా, కరివేపాకు ఏ విధంగా వేగిందో పల్లీలు కూడా అలాగ వేగాలి. అప్పుడు ఈ స్నాక్స్ అనేవి చాలా బాగుంటుంది, మిక్చర్ అనేది. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా చేతితో అయితే బాగా కలుపుకోవాలి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండి. ఇంట్లో స్నాక్స్ లేనప్పుడైతే ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఎంతో సింపుల్గా అయిపోయినట్లే, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.